ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో. ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షోను నిర్వహించారు. ఈ రోడ్ షోకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొని నాయకత్వం వహించారు. మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ రోడ్ షోలో పాల్గొన్న ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు, 100 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈద్గా ప్రాంగణానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే అభివృద్ధికి ఓటు వేయడమన్నారు. గత 40 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి సరైన అభివృద్ధిని చూడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అమృత్ 2.0 పథకం కింద 35 కోట్ల రూపాయలతో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతోందని, రోడ్డు కనెక్టివిటీ మెరుగుపడిందని, విద్యారంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అలాగే ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద 3500 ఇళ్లు పేదలకు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ రోడ్ షోలో అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో రోడ్ షో విజయవంతమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడు, జిల్లా నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 11వ తారీఖు వరకు మీరు చూపించి ప్రతి వార్డులో మన 12 వార్డులలో కూడా అస్సాం గుర్తుకు ఓటేసి 12 మందిని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అట్లాగే చిన్న మన నాయకుడు మదనన్న పట్టుదల ఉన్న నాయకుడు, మాట ఇచ్చిందంటే పరమ తప్పడు, అది మీరు గుర్తుంచుకోండి. ఏదైనా కూడా దానికి ఉదాహరణనే నేను, నాకు జిల్లా అధ్యక్షుడు ప్రాసెస్ నడిచినప్పుడు మాట ఇచ్చేసి ఏమైందో తీసుకొచ్చి ఆ పట్టుదల పెద్ద పెద్ద నాయకుడు, ఎవరు నాయకుడు లేదన్నా కూడా ఏం పట్టించుకోకుండా ఢిల్లీ స్థాయిలో ఏదో చక్రం తీసి చేసే నాయకుడు, ఆ పట్టుదల ఉన్న నాయకుడు, ఆ నాయకుడు ఈ ఎల్లారెడ్డిని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కర్తవ్యం, పట్టుదల అందరి దగ్గర ఉంది. అట్లాగైనా ఇప్పుడు చూస్తున్నాం, ఈ 2 సంవత్సరాల్లో తను ఎమ్మెల్యేగా గెలిచిన సార్ మొదటి రోజు నుంచి ఎల్లారెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టి మన మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, ఎల్లారెడ్డిలో చిల్డ్రన్స్ పార్క్, చాలా బస్ స్టాండ్, ఎన్నో సంవత్సరాల నుంచి మూలనబడ్డ బస్ స్టాండ్ పూర్తి చేయించేసి ఇట్లాంటి చాలా అభివృద్ధి పనులు చేసేసి మనకి ఏంటనేది అభివృద్ధి ముందే చూపించాడు. దానికి మీరు 12 మంది క్యాండిడేట్లు అనేది ఎవరైనా ఉండొచ్చు, 12 వార్డులలో కూడా మదనన్ననే మీ అభ్యర్థి అనుకొని చేతి గుర్తికి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మళ్ళొకసారి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానమ్మా. చేతి గుర్తుకే మదనన్న. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. సాయంత్రం నిన్న కేజీఆర్ వచ్చింది, మళ్ళీ హరీష్ మన భయం కింద ఉడికేస్తున్నారు. ఒకటే ఎలా అలాగే రావాలా చేతి గుర్తుకే అజ్జుబాయ్ ఆయన ఈరోజు మంత్రివర్గంగా ఉండి మరి ఆయన జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు మన ఎల్లారెడ్డికి వచ్చినందుకు బర్త్డే పెట్టుకొని ఫస్ట్ డే మన ప్రోగ్రామే ఇదా గట్టిగా చెప్పాలండి బాబు. సార్ బర్త్డే పెట్టుకొని హైదరాబాద్ వాళ్ళ అమ్మని కలిసి మా దగ్గరికి వచ్చింది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అజుబాయ్ ఎల్లారెడ్డికి ఫస్ట్ బర్త్డే పెట్టుకొని అజుబాయ్ వచ్చినందుకు చాలా గట్టిగా హ్యాపీ బర్త్డే టు అజుబాయ్. నా ప్రియ మిత్రులు, మంచి మనసున్న
మహారాజు అజరుద్దీన్ గారు వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు మా ఎల్లారెడ్డి పట్టణంలో మరి ఆయన జన్మదినం జరుపుకుంటున్నందుకు మా అందరూ కూడా మళ్ళొక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ अल्लाह को मैं वादा दुआ करता हूँ आपके लिए 100 साल आप जीना और हम जीना है आप गरीबों के लिए सेवा करना अजू भाई को ताकत देना అజరుద్దీన్ సార్ గారిని మంచి శక్తి ఇచ్చి మంచి హెల్త్ ఇచ్చి సారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక దురంధర కామి గయో క్రికెట్ బ్యాట్ పట్టిందంటే पूरा दुनिया मालूम है अजू भाई क्या पूरा दुनिया को मालूम है। बिल्कुल आपके लिए मदन भाई ठहरे हुए हैं, मैं भी उनके पीछे ही हूँ। मैं उनका भी काम करूँगा, हम लोगों का जो भी काम होगा वो भी काम होगा। जो भी हमारे गवर्नमेंट के स्कीम जो भी आती है आपको ये फ्री बस मिल रही है, आपको फ्री बस है और सरकार में आप लोग फ्री बस में करें और बिल्कुल बारिश चावल खाना पियन तो सरकार में बिरयानी एंजॉय कर रहे हैं।